హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రోజు ఉన్నటువంటి ముఖ్యమైన అప్డేట్స్ అండి వీడియోలో తెలుసుకుందాం. కరోనా గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. పిల్లల్లో కనుక కరోనా వస్తే ఏం చేయాలి, ఏం చేయొద్దు అనేది తెలుసుకుందామండి. ఎందుకంటే ఇప్పటివరకు చాలామందికి గతంలో కరోనా వచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో మరోసారి తెలంగాణ ఇటు భారతదేశం అంతా కూడా కరోనా కేసులు శాపం కింద నీరులాగా విస్తరిస్తూ వస్తుంది. అయితే ఎలా కాపాడుకోవాలి ఈ పరిస్థితుల్లో ప్రజలు భయాందోళన అయితే ఉన్నారు. పెద్దల పరిస్థితి ఇలా ఉంచిన చిన్నారుల సంగతి ఏంటనే పెద్దవారికి జ్వరం దగ్గు వచ్చినప్పుడు భయపడి జాగ్రత్త ఉంటారు. కానీ పిల్లల విషయానికి వస్తే ముఖ్యంగా కరోనా వంటి తీవ్రమైన ఇన్ఫెక్షన్ బాధపడుతూ భయం చాలా రెట్లు పెరుగుతుంది. పిల్లల అమాయకత్వం, సున్నితమైన ఆరోగ్యాన్ని చూసి ప్రతి తల్లిదండ్రులు కళ్ళు చెమ్మగిలుతాయన్నమాట. ముఖ్యంగా ఇక పిల్లలకు గనక కరోనా వస్తే ఏం చేయాల్సిందంటే పిల్లలకు జ్వరం వచ్చినా, దగ్గు, గొంతు నొప్పి, అలసట వంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. వ్యాధితో పోరాడడానికి శరీరానికి తగినంత విశ్రాంతి అవసరం. పిల్లాడు ఆడుకోవాలనుకుంటే అతన్ని ఆడనివ్వాలి, కానీ అలసట నుంచి అతన్ని సురక్షితంగా ఉంచాలి. శరీరంలో నీటి కొరత లేకుండా ఉండడానికి పిల్లలకు అప్పుడప్పుడు నీరు, కొబ్బరి నీళ్ళు, సూపు వంటివి అయితే ఇవ్వాలి. ఇక పిల్లలకు ఆహార పోషకాలు పెట్టాలి. బలవంతంగా తినిపించవద్దు, కానీ అతనికి ఆకలి ఉంచవద్దు అన్నమాట. ఇంటి సభ్యులు పిల్లల సంబంధం ముందు మాస్కులు ధరించాలి, చేతులు కడుక్కోవాలన్నమాట. ఆందోళన, తప్పుడు నిర్ణయాలు దారితీస్తాయి కాబట్టి ప్రశాంతంగా ఆలోచించి డాక్టర్ సలహాలు అయితే పాటించాలన్నమాట. మనకు తెలంగాణ, హైదరాబాద్కు సంబంధించి కరోనా లేటెస్ట్ అప్డేట్ అండి. ప్రస్తుత వేరియంట్ వ్యాప్తి రేటు ఎక్కువ, తీవ్రత తక్కువ ఉంది. అయినప్పటికీ వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు జాగ్రత్తగా ఉండాలని ఉస్మానియా వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజారావు అయితే చెప్పడం జరిగిందనమాట. దీంతో ఇది కరోనా ప్రజల్లో వ్యాప్తి చెందుతుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఉస్మానియా వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వివరించారు. ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ పూర్తి MC 1.10.1, LB 1.3.1, LF7 మాత్రమే వెనుకలో ఉన్నాయని తెలిపారు. ఈ ఉప వేరియంట్ల నుంచి వచ్చిన JN1, LP 8.1, XPS అనగా XEC వేరియంట్లు ప్రస్తుత వ్యాప్తి చెందుతున్నట్లు వెల్లడించడం జరిగింది. ఇందులో LP 8.1 వేరియంట్ 70% వ్యాపిస్తుందని పేర్కొన్నారన్నమాట. దీంట్లో ఈ వేరియంట్ల వల్ల పెద్దగా ప్రమాదం ఉండదని కూడా తెలియజేయడం జరిగింది. కానీ జాగ్రత్తలు అయితే తప్పనిసరి అనేది చెప్పడం జరిగిందనమాట. ఇక ఈ ప్రస్తుత వేరియంట్లో కనిపిస్తున్న లక్షణాలు జలుబు, జ్వరం, దగ్గు, ఒళ్ళనొప్పులు, నీరసం ఉన్న తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పారు. సాధ్యమైనంత వరకు జనవాసాల మధ్య వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే ముఖానికి మాస్క్ ధరించాలి. బయటికి వెళ్ళినప్పుడు తరచుగా చేతులు శుభ్రం చేసుకోవాలి. సోకిన వాళ్ళు బయట తిరగకూడదు. ఒకవేళ తిరిగితే వైరస్ వ్యాప్తి అయితే చెందుతుంది. మరో లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. రాజీవ్ వికాసం స్కీమ్కు అప్లై చేసుకున్నారా? మీకు గుడ్ న్యూస్ అండి. ఏడాది అక్టోబర్ 2 నుంచి ఆలోగా 5 లక్షల మందికి దశల వారీగా ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరేలా ప్రభుత్వం అనేది ప్రణాళికలు రూపొందించింది. ఈ విషయాన్ని తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మీడియాకి అయితే చెప్పారు. వచ్చే నెల 2 నుంచి మనకు జూన్ 2 నుంచి 9 వరకు మంజూరు పత్రాలు అయితే ఇస్తారు. ఇక వచ్చే నెల జూన్ నుంచి 15వ తేదీ తర్వాత ఈ పథకం యూనిట్ల గ్రౌండింగ్ అయితే ఉంటుంది. అదేవిధంగా జూన్ నెల 10 నుంచి 15 వరకు ట్రైనింగ్ క్లాసెస్ అయితే ప్రోగ్రాం కండక్ట్ చేస్తారు. 8,000 కోట్లతో 5 లక్షల మంది యువతకు స్వయం ఉపాధి కల్పించాలని బట్టి విక్రమార్క చెప్పారు. ఇందులో SC, ST, BC మైనారిటీల సంక్షేమ ఉన్నతాధికారులు ప్రతి నెల కూడా ఇన్ఛార్జ్ మంత్రులు, కలెక్టర్లు సమన్వయం చేసుకొని బాధ్యతలు తెలపడం జరిగింది. ఇందులో పట్టణ ప్రాంతంలోని యువతకు ఎవరైతే గిగ్ వర్కర్లు ఉపాధి పొందేందుకు బైకులు కొనుగోలుకు ఛాన్స్ ఇవ్వాలని చెప్పారు. సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ల వద్దకు వచ్చిన అప్లికేషన్ పరిశీలించి జిల్లా కలెక్టర్లకు పంపేలా చర్యలు చేపట్టాలని లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. ఈ స్కీమ్కి సంబంధించి ఈ తొలి విడత 1 లక్షలలోపు ఉన్న రుణాలు సబ్సిడీ ప్రొసీడింగ్ అయితే ఇస్తారు. ఇక ఆ తర్వాత దశల వారీగా 4 లక్షల వరకు అయితే ప్రభుత్వం ఏదైతే యూనిట్లో అయితే మంజూరు అయితే చేస్తారని చెప్పేసి అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఏడాది 10th అడ్వాన్స్ పరీక్షలకు సంబంధించి జూన్ 3 నుంచి జూన్ 13 వరకు 2025 వరకు నిర్వహించనున్నారు. 10th అడ్వాన్స్ సప్లిమెంటరీ హాల్ టికెట్లు అయితే విడుదల, ఇలా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 42,532 మంది విద్యార్థులు అయితే దరఖాస్తు చేశారు. అధికార వెబ్సైట్లోకి వెళ్ళి bsc.telangana.gov.in దానిపైన క్లిక్ చేసి మీ రోల్ నెంబరు, ఇతర వివరాలను నమోదు చేసి హాల్ టికెట్లను అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. తెలంగాణలో భారీ వర్షాలండి. లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దీని ప్రభావం తెలంగాణ అంతా ప్రభావం ఉండదని తెలిపింది. అయితే
ఇక్కడ తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని ఇవాళ రేపు ఆరెంజ్ అలర్ట్, ఆ తర్వాత 2 రోజుల్లో ఎల్లో అలర్ట్ను జారీ చేసింది భారత వాతావరణ శాఖ. తెలంగాణలో 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పి రీసెంట్గా ప్రవేశించిన ఋతుపవనాలు చాలా సరిగ్గా కదులుతున్నాయని ఐఎండీ అయితే నిన్న మహబూబ్నగర్ జిల్లాలో విస్తరించాయని చెప్పాయి. ఇక పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో పీడనం ఏర్పడింది, అల్పపీడనం. ఇక దీని ప్రభావం తెలంగాణపై అంతగా ఉండదని, కాకపోతే తెలంగాణలో ఇవాళ రేపు అతి భారీ వర్షాలు కురుస్తాయని, తదుపరి 2 రోజుల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని, హైదరాబాద్ సహా తెలంగాణలో అనేక జిల్లాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీస్తాయని చెప్పింది. తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 5 నుంచి 7 డిగ్రీలు తగ్గే ఛాన్స్ ఉందని, నిజానికి ఈసారి సాధారణ కంటే ఎక్కువ నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు నిన్న తెలంగాణలో కరీంనగర్ జిల్లాలో కాసింపేటలో అత్యధికంగా 11.4 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం రైతాంగానికి శుభవార్త చెప్పింది. అకాల వర్షాలు తీవ్ర నష్టపోయిన రైతులకు ఆసరగా నిలిచింది. రైతులకు ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పంట నష్ట పరిహారం నిధులు బుధవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు విడుదల చేసింది. ఇటీవల వడగండ్ల వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా 29 జిల్లాల్లో 5,528 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ అంచనా నివేదిక ప్రకారం అయితే ప్రభుత్వం 51.52 కోట్ల విడుదల చేసి నిధులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని సంబంధిత అధికారులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. మే నెలకు పంట నష్టపరిహారం నిధులు త్వరలోనే విడుదల చేస్తామని కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే ప్రకటించడం జరిగింది. మీ ఖాతాల్లో అయితే ఒకసారి చెక్ చేసుకోండి, నిధులు అనేది జమ అవుతున్నాయి. మరొక చిన్న అప్డేట్ అయితే రావడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్రం జూన్ 1 తారీఖు నుంచి 3 నెలలకు సంబంధించి అంటే జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన బియ్యాన్ని ప్రభుత్వం ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేసింది. పౌర సరఫరాల శాఖ కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. గిడ్డంగులతో పాటు ఇక సామర్థ్యం దాంట్లో ప్రధానంగా కేంద్రం నుంచి ఆదేశాలు రావడం, రానున్న సీజన్ వర్షాకాలం కావచ్చు, ట్రాన్స్పోర్ట్, సరుకులు ఇవన్నీ కూడా నిల్వ ఇబ్బందులు ఏర్పడడంతో ప్రభుత్వం 3 నెలల బియ్యం ఒకేసారి అందించాలని నిర్ణయించినట్టు సంబంధించి చక్కెర, అదేవిధంగా గోధుమలు కూడా ప్రభుత్వం పంపిణీ చేయాలని భావించింది. జూన్ నుంచి రాబోతుంది 3 నెలల బియ్యం అయితే ప్రతి ఒక్కరికి కూడా సన్న బియ్యం ప్రభుత్వం పంపిణీ చేయాలని భావిస్తుంది.